దేవుని చిత్తాన్ని చేయడమే ఉత్తమమైన కార్యం చేయడం. ఎందుకంటే దేవుని చిత్తం ఎప్పుడు చాలా ఉత్తమంగా ఉంటుందని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. అయితే ఎవరు దేవుని చిత్తాన్ని చేయగలరు? వాక్యం ఏం చెప్తుందంటే, 1, ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారే చేయగలరు. దేవుని గురించిన జ్ఞానం కలిగిన వారు మాత్రమే ఆయన చిత్తాన్ని గ్రహించగలరు. 2, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సంతోషించేవారు మాత్రమే చేయగలరు. 3, ఆయన చిత్తాన్ని గురించి సంపూర్ణ నిశ్చయిత కలిగిన వారు నిలకడగా ఆయన చిత్తాన్ని చేస్తారు. 4, మనుషులను సంతోషపెట్టాలనుకునేవారు దేవుని చిత్తాన్ని అన్నిటికీ మనస్ఫూర్తిగా చేయలేరు. అయితే ఎవరైతే దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి వారు ఆశించిన దాన్ని దేవుని దగ్గర పొందుకోవాలనుకుంటారో వారి విషయంలో వారి సంవత్సరం అకస్మాత్తుగా గడిచిపోతాయని కీర్తనల పుస్తకంలో చదువుతాం. మనకు తెలియదు మన ఆశలు అంతం ఎట్లుంటుందో, మన ఆశలు మనల్ని ఎక్కడికి నడిపిస్తాయో. కానీ దేవుని వాక్యం చెప్తుంది, లోకము దాని ఆశలు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును అని. మన ఆశలు మన చిత్తము మనల్ని ఎక్కడికి నడిపిస్తాయో తెలియదు, కానీ దేవుని చిత్తాన్ని చేస్తే ఖచ్చితంగా నిత్య జీవానికి నడిపించబడతాం. మన ఆశలన్నీ తీర్చుకుంటూ పోతే మనకి ఏ గతి పడుతుందో సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఉత్తమమైన దేవుని చిత్తాన్ని కోరుకుని దాని ప్రకారం శక్తి కొరకు వేడుకుంటే మన జీవితంలో ఎంతో మేలును పొందుకుంటాం. అది ఇహమందును పరమందును పొందుకుంటామని గ్రహిస్తే ఎవరైనా దేవుని చిత్తాన్ని చేయకుండా ఉండలేరు.